గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఏపీ కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ ఉనికి పోరాటం చేస్తోంది. పాతాళం అంచులకు తాకిన పార్టీ అది. 10 ఏళ్లుగా కనిపించిన కాంగ్రెస్ ను బయటకు తెచ్చే ప్రయత్నం ఎవరు చేసినా అద్భుతాలైతే జరగవు. కానీ అలా చేసిన వారిని మాత్రం జనాలు కన్నార్పకుండా విస్మయంగా చూస్తారు. ఏపీలో కాంగ్రెస్ కి గడ్డుకాలం అలా కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ కు కొత్త కామందుగా వైఎస్ షర్మిల వచ్చారు. ఆమె ఎవరు అంటే కేర్ ఆఫ్ వైఎస్ఆర్ అని చెప్పాలి. అంతేకాదు ఏపీ సీఎం జగన్ సిస్టర్ అని మరో మాట చెప్పాలి. ఆమెకంటూ సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసినా తెలంగాణలో అది బెడిసి కొట్టింది. ఆమెను పాల్ కంటే కూడా తక్కువ చేసి పోల్చుతున్న విశ్లేషకులు ఉన్నారు. ఎందుకంటే పాల్ పార్టీ సొంతంగా పెట్టి పోటీ చేశారు. పార్టీ పెట్టి పోటీ చేయకుండా చాప చుట్టేసిన చరిత్ర షర్మిలకే సొంతమని అంటున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ కు నాయకత్వం వహిస్తున్నారు అంటే ఆ పార్టీ వైఎస్ఆర్ ఫోటో కోసం, ఆయన ఇమేజ్ కోసమే అన్నది అర్థమవుతుంది. అయితే వైఎస్ఆర్ ఇమేజ్ ను పూర్తి స్థాయిలో వైసీపీ వాడుకుంటోంది. ఆ ఓటర్లు అలా టర్న్ అయిపోయారు. దాంతో షర్మిల చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అంటే చెప్పలేని స్థితి ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 24 నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం బుకింగ్ ను ఓపెన్ చేసి పెట్టింది. అయితే అభ్యర్థులు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. బుకింగ్ అంతా ఖాళీగానే ఉంది అని అంటున్నారు. అది ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అని అంటున్నారు. షర్మిల జిల్లాల టూర్లు వేశారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల దాకా పర్యటించారు. అయితే ఆమె పార్టీలో చేరిన వారు అయితే ఎవరూ లేరు. పాత కాపులు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిని చూపించకపోవడం విడ్డూరం. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అయితే తాను జనసేనలోకే అని షర్మిల భేటీ తర్వాత ఆమె ఉండగానే మీడియాతో చెప్పేశారు. మరో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే నో పాలిటిక్స్ అని స్పష్టంగా చెప్పారు. ఇక కొత్తవారు బిగ్ షాట్స్ చేరితే కాంగ్రెస్ కు ఊపు వస్తుంది అనుకుంటే వారు ఎవరూ పార్టీ వైపు చూడటం లేదు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనల చుట్టూనే పాలిటిక్స్ అంతా తిరుగుతోంది. పొత్తులు ఉంటాయని బీజేపీ వైపు చూసేవారు కూడా ఉన్నారు. దాంతో కాంగ్రెస్ కు అభ్యర్థులు అంటే పెద్దగా దొరకడం లేదు. మొత్తం 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను పెట్టించి పోటీ చేయించడమే షర్మిల ముందు ఉన్న బిగ్ టాస్క్ అని అంటున్నారు. ఇక షర్మిల ఏపీలో పోటీ చేస్తారా, చేస్తే ఆమెనా గెలుస్తారా అన్నది మరో పెద్ద ప్రశ్న. ఎందుకంటే వైసీపీ, టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దాంతో మూడవ పార్టీ వైపు ఓటరు చూడరు అన్నది ఒక కఠిన విశ్లేషణ. దాంతో షర్మిల అయినా గెలిచి అసెంబ్లీకి వెళ్తే కాంగ్రెస్ కు ఎంతో కొంత ఊపు వస్తుంది. కానీ 2 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ కి 10,000 ఓట్లు కూడా పడే నియోజకవర్గం ఒక్కటి కూడా లేకపోవడమే ప్రస్తుతం కనిపిస్తున్న చిత్రం. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణారెడ్డి మాత్రమే కాంగ్రెస్ లో చేరిన బిగ్ షాట్ గా చెప్పుకోవాలి. అయితే రానున్న రోజుల్లో ప్రధాన పార్టీలలో సీటు రాదని తెలిసిన వారు పోటీ చేయాలని చూస్తే మాత్రం కాంగ్రెస్ బెస్ట్ ఆప్షన్ కింద కనిపించొచ్చు. అప్పటిదాకా కాంగ్రెస్ బుకింగ్ అలా ఓపెన్ చేసి ఉంచాల్సిందే అంటున్నారు. సో కాంగ్రెస్ కి ఊపు వచ్చింది, హుషారు వచ్చింది అని భావిస్తే అది తప్పు అని బాక్సాఫీస్ కళ్లకు కట్టినట్టుగా రుజువు చేస్తుంది. ఇదే నిజం. మరి కాంగ్రెస్ ఏపీని అడ్డగోలుగా విభజించింది అన్న బాధ, ఆవేదన మాత్రం జనాల్లో ఈ రోజుకు ఉంది అన్నది నిఖార్సైన మాట. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.